నిజామాబాద్ జిల్లా మోర్తాడు కేంద్రానికి చెందిన తేజ టీవీ రిపోర్టర్ భరత్పై ఇసుక మాఫియా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ భరత్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో పెద్ద ఎద్దు ఎలా ఉంటే కింది ఎద్దులు అలాగే ఉంటాయన్న నానుడి నిజమవుతుందంటూ సునీల్ కుమార్ అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి పైపైన రోడ్లు పోసి ప్రజాధనాన్ని వృధా చేస్తూ బెదిరింపు రాజకీయాలు చేస్తే ఆయన అనుచరులు ఇసుక మాఫియా అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అసలు నియోజకవర్గాన్ని ప్రశాంత్ రెడ్డి ఆయన అనుచరులు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. గూండా రాజకీయాలు చేస్తే సహించేది లేదని, రానున్న కాలంలో ప్రజలే బుద్ధి చెబుతారని సునీల్ కుమార్ చెప్పారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియా యొక్క అరాచకాలు, దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరినడానికి నిదర్శనం ఈ రోజు బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాడులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి ఈ ప్రెస్ ని వాళ్ళ ఆర్థిక అవసరాల గురించి, వాళ్ళ స్వలాభం గురించి అణచివేయడం చాలా దురదృష్టకరం. ఒక నాడు నుండి ముందట పెద్ద ఎద్దు ఎట్లా పోతే ఇంకా అట్లా వస్తుందని ముందట ఎక్కడ కూడా బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో ప్రశాంత్ రెడ్డి గారు తన అధికారాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేస్తూ ఏ విధంగా ప్రజాధనంను వృధా చేస్తున్నారో, మరి వారి యొక్క అనుచరులు కూడా కేంద్రం ద్వారా వచ్చినటువంటి నిధులను కూడా రోడ్లు వేయకుండా కాలి మీద సిమెంట్ రోడ్లు పోసి, రోడ్లు అంటే నాణ్యత లేనటువంటి రోడ్లు పోసి ఏ విధంగా ఖరాబ్ చేస్తున్నాం మనం అందరం కూడా చూస్తున్నాం. నువ్వేమో ఆ విధంగా దోసుకుంటుంటే నీ అనుచరులేమో ఈ విధంగా దోసుకుంటున్నారు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ఇవే కాకుండా